అలాగే కుక్కట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలు పూర్తయ్యాయి. నల్ల చెరువును ఆక్రమించి కట్టినటువంటి భవనాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. 16 వ్యాపార సముదాయాలను నేలమట్టం చేశారు. జనం ఉంటున్న భవనాలను మాత్రం వదిలేశారు. అయితే జనం ఉంటున్న ఇళ్లను మాత్రం నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో ఉంటున్న వారికి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. 10 నుంచి 15 రోజుల్లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని, ఆ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. గడువు తర్వాత కూడా ఒకవేళ కూల్చివేయకపోతే తామే వాటిని అక్కడి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుంది. ఇందులో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ కలిపి 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. ఎల్టీఎఫ్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. కుక్కట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలు పూర్తయ్యాయి. నల్ల చెరువును ఆక్రమించి కట్టిన భవనాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు అధికారులు. 16 వ్యాపార సముదాయాలను ఇప్పటి వరకు నేలమట్టం చేశారు. అయితే జనం ఉంటున్న భవనాలను మాత్రం వదిలేశారు. జనం ఉంటున్న ఇళ్లను వదిలేయడం జరిగింది. అందులో ఉంటున్నటువంటి వారికి అధికారులు నోటీసులు ఇచ్చారు. 10 నుంచి 15 రోజుల్లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని, ఆ నిర్మాణాలను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. గడువు తర్వాత కూడా ఖాళీ చేయకపోతే తామే వాటిని వెంటనే అక్కడి నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నల్ల చెరువు విస్తీర్ణం చూసినట్టయితే 27 ఎకరాలు ఉంది. ఇందులో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ కలిపి 7 ఎకరాలు ఇప్పటివరకు కూడా ఆక్రమణకు గురైనట్టుగా చెప్తున్నారు అధికారులు. ఆ బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించేశారు. ఎల్టీఎఫ్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు కూడా ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు స్టార్ట్ చేసింది. పబ్లిక్ ఉన్నారు చూడండి, వీళ్ళ కొన్ని ఏదన్నా రాగి అంటే వాళ్ళు మళ్ళీ ఇది చేస్తారు.